హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పక్కన ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఆ కారు మీద ఒకడు గొట్లిప్పుకొని గెద్దుతున్నాడు చూసారా, అండ్ ఇంకోటి వచ్చాడు, దాని తర్వాత ఇంకోటి వచ్చాడు. ఇది ఎక్కడో తెలుసా? వైజాగ్లో, విశాఖపట్నంలో. ఈ హడావిడి దేనికో తెలుసా? వాళ్ళు గొడ్లు ఎందుకు ఇప్పుకున్నారో తెలుసా? ప్రాపర్టీ డ్యామేజ్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఎందుకు చేస్తున్నారో తెలుసా? చెప్తాను. ఇప్పుడు ఇంకోటి ప్లే చేస్తాను చూడండి పక్కన. అక్కడ నిప్పు మంటలు, భోగి మంటలు కాదు, ఇది భోగి టైం కూడా కాదు. కానీ ఇక్కడ చూసారా, బస్సు గ్లాసులు చెదగొట్టారు. కారు ప్రాపర్టీస్ ఎవరో పాపం ఆ టైంలో ఎమర్జెన్సీలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, XYZ రీజన్స్ మీద చిన్నపిల్లలు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ హడావిడంతా ఎక్కడో తెలిసేది కర్నూలు. అలాగే చాలా వీడియోలు ఉన్నాయి, వీడియోలు ప్లే చేసుకుంటూ పోతే కష్టం. ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఒకసారి ఫాలో అవడం ట్రై చేయండి, మై రివ్యూస్ అఫీషియల్. ఇది ఫ్యానిజం అంటారు, దీన్ని ఏమన్నా రౌడీజం అనాలి. ఇదంతా దేనికో తెలుసా? ఆర్సీబీ నేను కప్పు కొట్టినందుకు. ఒకసారి అంటే ఓకే, రెండోసారి కూడా ఇది రిపీట్ అవుతుందంటే ఇది ఓన్లీ స్పెసిఫిక్ టీమ్ తాలూకా ఫ్యాన్స్ బిహేవియరా, లేకపోతే యూనివర్సల్గానే మన ఇండియాలో అలా జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంది వీడియోలో. అండ్ దీనికి రూట్ కాజ్ ఏంటి, దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏంటి అనేది కూడా నాకు తోచింది నేను చెప్తా. మీకేమనిపించిందో బలంగా కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ వచ్చిందో చెప్పండి. వాట్ అన్ అట్మాస్ఫియర్. ఇలాంటి సెలబ్రేషన్లో మనం పార్టిసిపేట్ చేయాలి. మనం కూడా పబ్లిక్ ప్రాపర్టీస్ ఏమైనా డ్యామేజ్ చేసి ఎరగొట్టేసి అదగొట్టేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం రీల్ అప్లోడ్ చేస్తే వైరల్ అయిపోయి సెలబ్రిటీలు అయిపోతాం కదా. అండ్ దాంతోపాటు మన హిపోక్రసీని కూడా మనం తెలుపుకోవాలి కదా. మనం క్రికెట్ అంటే క్రికెట్ మీద చూపించే ఫ్యానిజం, క్రికెట్ అంటే మనకి బ్లడ్లో ఇంకిపోయి ఉంటుంది కదా. క్రికెట్ రూల్స్ తెలియవు, ప్రాపర్గా గట్టిగా అడిగితే ఒక 10 రూళ్ళు కూడా తెలియవు. కానీ మనం క్రికెట్ ఫ్యాన్స్ని సెలబ్రేషన్ ఇలా చూపిస్తామన్నమాట. దట్ టు ఇండియాలో. ఇంకా చెప్పాలని మన తెలుగు వాళ్ళు, అదే మన దౌర్భాగ్యం. సో ఆర్సీబీ కొట్ట కప్పు ఎప్పుడు కొట్టింది? లాస్ట్ ఇయర్ కొట్టింది. ఓకే, లాస్ట్ ఇయర్ కొట్టినప్పుడు సేమ్ ఇలాంటి అట్మాస్ఫియరే జరిగింది. దాని తర్వాత వాళ్ళు ట్రోఫీనేమో బెంగళూరు తీసుకొద్దాం అనుకున్నారు, తీసుకొచ్చారు. అక్కడ ప్రాపర్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అసలు క్రౌడ్ ఎంతమంది వస్తారో, ఆ స్టేడియం కెపాసిటీ ఏంటి, ఇన్ అండ్ అవుట్ మొత్తం అంతా చెక్ చేసుకోవాలి. అది లోడ్ టెస్ట్లు లాంటివి ఉంటే మొత్తం ఒకవేళ ఇది కాస్తుందా ఫ్యాన్స్ని చెక్ చేయడం వల్ల ఆ స్టాంపింగ్లో చాలామంది చనిపోయారు. ఈసారి ఎందుకు స్ట్రిక్ట్గా ఏం రూల్స్ పాస్ చేశారంటే, ఆర్సీబీ గెలిచినా గెలవకపోయినా ఒకవేళ గెలిస్తే ఈసారి కప్పు మాత్రం తేము, అసలు నో మోర్ సచ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అని గట్టిగా చెప్పారు. ఎవరు? కర్ణాటక గవర్నమెంట్ అండ్ బెంగళూరు పోలీసులు ఈసారి సెలబ్రేషన్లు ఏమి ఉండవని చెప్పి. సో ఆ ట్రోఫీ BCCL దగ్గర ఉంటుంది, హడావిడి ఉంటుంది. ఎందుకు? లాస్ట్ టైం అంత జరిగింది కాబట్టి వాళ్ళు అది చేశారు. మనకి సిగ్గు శరం ఉంటే మనం తెలుగు వాళ్ళమి, ఓకే ఇది కార్పొరేట్ ట్రోఫీ, ఇది బిజినెస్ ఇదంతా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంత దారుణంగా, ఇంత టాక్సిక్గా మనం బిహేవ్ చేయడం అవసరమా? మన తెలుగులో చెప్తున్నా, వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ, హైదరాబాద్లో, బెంగళూరులో కూడా జరిగింది. దొరికిన వాళ్ళకి చెక్కేసారు, అంతా ఓకే. బట్ మనకేంది? ఎందుకు ఇది ఫాల్స్ ప్రెస్టేజ్? దేనికోసం? ఏం సాధించారని? ఇప్పుడు ఎవడైతే ఇక్కడికి గెంతుతున్నాడో, కొట్లిప్పుకున్నారో, తిరుగుతున్నారో, మీరు ఏం సాధించారని చెప్పి అక్కడ చేస్తున్నారు. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు అది మీ వల్ల ఇప్పుడు అంత డ్యామేజ్ జరిగింది. ఆ టైంలోనే ఏ ప్రెగ్నెంట్ ఉమెనో, లేకపోతే ఎమర్జెన్సీ మీద ఎవరైనా వెళ్ళేటోళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు, ముసలిలో ఉండి వాళ్ళకి ఏమైనా వాళ్ళ ప్రాణాలు మీరు తీసుకురాగలరా? ఆర్ ఇంకేమైనా డ్యామేజ్ అయితే తీసుకురాగలరా? పబ్లిక్ ప్రాపర్టీస్కి బొక్క పెడుతున్నారు కదా, ఆ డ్యామేజ్ మళ్ళీ వెనక్కి ఎలా తెస్తారు? అంటే మినిమం కామన్ సెన్స్ లేదు. మీరు ఏంటంటే స్పోర్ట్స్ని సెలబ్రేట్ చేసే, వర్షిప్ చేసే ఫ్యాన్స్ లాగా కట్టింగ్లు గట్టిగా కొడితే ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీకు స్పోర్ట్స్ గురించి తెలియదు. మీకు స్పోర్ట్స్ మీద నిజంగా లవ్ ఉంటే ప్రతి స్పోర్ట్కి ఆ సెలబ్రేషన్ ఉండదు. అంతెందుకు హిపోక్రసీ? ఐపీఎల్ ఇప్పుడు ఆర్సీబీ గెలిచింది, కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్కి అంటున్నా పీక్కుకండి. మీ ఎక్కువ ఈ టాక్సిక్ కల్చర్ అన్ని టీముల ఫ్యాన్స్కి ఉంది, ఎక్కువ మీకు ఉంది, అవి మీకు కూడా తెలుసు. అందుకే ఇలా బయటపడుతుంది. మీరు గెలిచినప్పుడే ఈ దరిద్రాలన్నీ జరుగుతాయి ఎక్కువ. ఇప్పుడు మీకు స్పోర్ట్స్ మీద మీకు నిజంగా అంత అమితమైన ప్రేమ, అభిమానం, వర్షిప్ ఉంటే ఐపీఎల్ ఆడవాళ్ళు కూడా ఆడతారు, అప్పుడేమీ ఇలాంటి సెలబ్రేషన్లు రావు. వేరే స్పోర్ట్స్లో కూడా మనం గెలుస్తారు, అప్పుడేమీ ఇలాంటి సెలబ్రేషన్లు రావు. ఇప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ, ఒలింపిక్స్ కానీ, పెద్ద గేమ్స్లోని మెడల్ తెచ్చుకున్న వాళ్ళు టీ షాపులు ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయరు, అది స్పోర్ట్స్ కదా. స్పోర్ట్స్ అంటే ఓన్లీ క్రికెట్లో కూడా ఓన్లీ మొగలు ఆడినవైనా, అది కూడా ఆర్సీబీ అయినా, ఇలాంటి స్పెసిఫిక్ ఫ్రాంచైజ్ అయినా. సో మీకు స్పోర్ట్స్ మీద ఎటువంటిది ఏం లేదు. మీది ఏదంటే హడావిడి దొబ్బాలి, ఓవర్ యాక్షన్ చేయాలి, వైరల్ అయిపోవాలి, అంతే. ఏదో చూపించుకోవాలి జనాలకి తాపత్రం.
అందుకే మన భారతదేశం ఇంకా అలానే ఉంది. 30 ఏళ్ళ క్రితం చైనా ఎక్కడుందో చైనా ఇండియా ఒకలాగే ఉంది 1990లో. ఇప్పుడు చైనా ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది? మనం ఓవర్ యాక్షన్ ఇక్కడ కంపేర్ చేసుకుంటాం, వీఆర్ కంపీటింగ్ విత్ చైనా అని చెప్పి. వాళ్ళు మనల్ని ఎగ్జాంపుల్లో కూడా పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు, ఎందుకంటే మనం ఆ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కింద పాకిస్తాన్నో, బంగ్లాదేశ్నో, జింబాబ్వేని పెట్టుకుంటాం అభివృద్ధిలో, పెట్టుకోం కదా, ఎందుకంటే వాళ్ళు ఏడా ఉన్నారు, మనం ఏడా ఉన్నాం అని. సేమ్ చైనా వాళ్ళ ఫీలింగ్ అదే. మనం ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసేస్తాం, కానీ అక్కడ మనల్ని మినిమం కూడా దగ్గర. ఎందుకురా అంటే మెయిన్ ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఎవరో తెలుసా? బ్యాక్ బోన్ యూత్. మన యూత్ ఇలా అడుక్కు తిన్నట్టుంటే ఎలాగా? అందుకే కదా ఇలాంటి కొంతమంది గురించే కదా సంబోధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కాక్రోచెస్ అన్నారు. మరి వీళ్ళు కాక్రోచెస్, పారాసైట్స్ అనుకుంటే ఇంక వీళ్ళు ఏమనాలి? ఇప్పుడు వీళ్ళు చూస్తే నాకు నిజంగా కాక్రోచ్లు బెటర్ అనిపించింది. మరి కొంతమంది యువత ఇలానే అన్నారు కదా, అది ఒక కేసులో భాగం. దానికి మళ్ళీ వేరేగా ట్రిప్ చేసి వేరే పార్టీకి సొల్లు పార్టీలన్నీ వచ్చాయి, వెలగపోతాయి. తప్పే అది అన్నదే కరెక్టే కదా. కాక్రోచ్లు, పారాసైట్లు అని కదా బిహేవ్ చేస్తున్నారు. మీకు ఏమొస్తుంది ఇందులో ఆనందం చెప్పండి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ డిగ్రీ పర్సూ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ మీద నాన్ అవైలబుల్ కేసు వేసారని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా లేవు. దీనికి సొల్యూషన్ అదే చెప్తున్నా. ఇది స్ట్రిక్ట్గా ఇంకోసారి రిపీట్ అవ్వకూడదంటే ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ఇలా ఓవర్ యాక్షన్ చేసి అద్దాలు చెదగొట్టి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారో వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు 5 ఏళ్ళు జైలు శిక్ష అన్నారనుకోండి, ఒక సివిల్ కేసు కాకుండా క్రిమినల్ కేసు వేసారనుకోండి, మీ భవిష్యత్తు ఏమవుతుంది? మటాషా కదా అంతాను. అంటే అక్కడ అది వచ్చేంతవరకు మీరు తెచ్చుకుంటారు అన్నమాట. నన్ను అడిగితే అర్జెంట్గా ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఈ రూల్. ఎవరైతే ఇది సినిమాలకు కానీ స్పోర్ట్స్ కానీ ఓవర్ యాక్షన్ చేస్తూ బయటకు వచ్చి ఇలాగ టాక్సిక్ కల్చర్ కూడా కాదు, ఈ టాక్సిక్ సెలబ్రేషన్ చేస్తారో వాళ్ళకి కొన్ని కొత్త సెక్షన్లు క్రియేట్ చేసి ఎంతసేపు క్రియేట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెడితే ఏంది పరిస్థితి చెప్పండి? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు వెళ్ళిపోతారు, మిమ్మల్ని నమ్ముకునే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? బొక్కే కదా మిమ్మల్ని చదివించి, అదేమైనా వెనక్కి వస్తుందా? సో ఇక్కడ మీకు బొక్క, మీ ఫ్యామిలీకి బొక్క, మీ వల్ల వేరే వాళ్ళ ఫ్యామిలీలకు బొక్క అవుతుంది. ఎందుకు? మైండ్ సెట్ మెచ్యూరిటీ లేదు మనకి కామన్ సెన్స్ ఉండదు, సివిక్ సెన్స్ ఉండదు. చదివించుకుంటాం మనం, సిబిఎస్ఈలో చదివేస్తాం, స్టేట్ సిలబస్ అన్ని సిలబస్లు చదివేస్తాం, జీరో కామన్ సెన్స్. వీడియోలు మాత్రం పత్తి కప్పులు చెప్తాం. సో దీనికి బేసిక్గా ఏంటంటే ఇలాంటివి రిపీట్ అవ్వకూడదంటే ఫస్ట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. సరిపోదు యూత్ చదువుకున్న వాళ్ళని చూడకూడదు. చదువుకున్న వాళ్ళని చూస్తారు కదా ఎలా అవుతుందో, ఇలానే కంటిన్యూ అవుతుంది. గట్టిగా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది ఉండాలి. మంచి కేసులు పడేశారు అనుకోండి, పిల్లలు రారు ఇంక బయటికి, మూసుకుని ఉంటారు. మీరు ఎవరినైతే దేవుడిలా చూస్తున్నారో వాళ్ళు ఎవరు మిమ్మల్ని దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద కేసులు వేసారనుకోండి, నాన్ బెయిలబుల్ కేసు వేసారనుకోండి, ఇప్పుడు కోహ్లీ మీ గురించి వస్తారనుకున్నారో ట్వీట్ కూడా వేయడు. ఆర్సీబీ వాళ్ళు ఏమైనా వేస్తారు ఇప్పుడు మీకు ఏమైనా అయితే? ఆర్సీబీ అని కాదు, ఆర్సీబీ అయితే ఎస్ఆర్హెచ్ అయితే ఎవరు వేయరు, ఎందుకంటే ఇది బిజినెస్. మీరు సినిమాల దగ్గర బానిసలే, ఏడా బానిసలే. సిగ్గుందా మీకు అసలు? సిగ్గుంటే ఇలాంటి బిహేవియర్ ఉంటుందా? మొన్న కూడా అంతే, ఒక అమ్మాయి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఓకే ఓవర్ చేసింది, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, ఆర్సీబీ వీళ్ళందరూ రారు అని చెప్పి ఒక వీడియో చేస్తే ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన తర్వాత ఒక నిబ్బగాడు ఏకంగా ఓపెన్ థ్రెట్ మాట, నేను నిన్ను డేప్ చేస్తాను అంటే నేను ఇక్కడ ప్రొనౌన్స్ చేయలేను బికాస్ ఆఫ్ కమ్యూనిటీ గైడ్లైన్స్. అంటే కల్చర్ అలా ఉంది. ఇప్పుడు వాడిని ఎక్కేస్తారు అన్నారు, వాడు వచ్చి సారీ చెప్పాడు, తర్వాత వాడి మీద ఏం కేసు వేయలే, వాడిని పోలీస్ స్టేషన్లో కూడా పెట్టలే. అంటే ఇంత ఓపెన్గా ధమ్కేస్తున్నారు. ఏం అడ్డం పెట్టుకొని స్పోర్ట్స్ అని? మరి స్పోర్ట్స్ మీద మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే లేదు. అంటే మన కల్చర్ ఎలా వెళ్తుందంటే ఓపెన్గా థ్రెట్లు ఇచ్చేస్తున్నాం, అవి చేసేస్తా ఉంటున్నాం, అబ్యూస్ చేసేస్తా ఉంటున్నాం, పొరపాటుని గెలిస్తే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేస్తున్నాం, మనకు మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం, మన ఫ్యామిలీకి డ్యామేజ్ చేస్తున్నాం. దేనికోసం ఇదంతా అంటే సో కాల్డ్ మనకు దేవుళ్ళు పెట్టుకుంటాం కదా, వాళ్ళ కోసం వర్షిప్. సినిమాల్లో అయినా క్రికెట్లో అయినా వాళ్ళు మీకోసం, వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళ మెమరీలో మీరు రిజిస్టర్ కూడా అవ్వరు. మినిమం రిజిస్టర్. నేను చెప్పాను కదా, సినిమా హీరోయిన్లైనా మీకు సినిమా హీరోలకి చచ్చిపోతారు. వాళ్ళకి కావాల్సిన హైకిడ్ ప్రైజులు పెట్టుకొని వాళ్ళు ఓపెనింగ్ తెచ్చుకుంటారు. మీరేమో మీ అమ్మల దగ్గర, మీ నాన్నల దగ్గర పర్సల్లోనే వాటిలోనే డబ్బులు దొబ్బుకొని వచ్చేస్తారు. మీకోసం, ఫ్యాన్స్ కోసం ఎప్పుడైనా ఫ్రీ షో చేశారైనా ఏ స్టార్ హీరో అయినా? ఫ్యాన్స్ కోసం ఏ స్టార్ క్రికెటర్ అయినా మీకు ఫ్రీగా టికెట్లు ఇచ్చారా కొంతమందికి? మీకు ఎందుకురా మీకు ఎందుకు ఎడావిడి? ఇప్పుడు వేరే దేశాల్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకోండి మీరు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఒకటే కాదు, వేరే స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు స్పోర్ట్స్ లాగే చూస్తారు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కప్పు కొట్టి
ఆస్ట్రేలియన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మినిమం ఎవడు మాట్లాడలేదు. ఆయనలో వెళ్ళాడు, మిగిలిన వెళ్ళారు. అలా ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మనం హ్యూమన్ బీయింగ్. ఎందుకంత పలకీలు వేసుకొని మొయ్యాలి? ఎందుకంత విగ్రహ పూజలు చేయాలి? మనకు అర్థం కదా, కట్టాం కదా కొంతమందికి. ఇంగ్లాండ్ అని అంతే, బోల్డ్ స్పోర్ట్స్ ఉంటాయి. చూడు, ఇంగ్లాండ్లో ఓన్లీ క్రికెటే కాదు, ఫుట్బాల్లో తోపు, అది హాకీలో తోపు, అలా రకరకాల స్పోర్ట్స్లో తోపులు. ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్కి ఈక్వల్గా వాళ్ళు చూస్తారు. అండ్ ఇలాంటి టాక్సిక్ ఫ్యానిజం చేయరు. ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా, యూఎస్ఏ అయినా. మనమే ఎక్కువ సబ్ కాంటినెంట్లో ఇండియాలో మన తెలుగులో పనా పాట అంతే కదా. నాన్ సెన్స్ మాట ఇది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ బ్యాడ్ టు సీ సచ్ టాక్సిక్ కల్చర్. అది తెలుగులో. ఆర్సీబీ అది ఏ స్టేటు, వాళ్ళు కొట్టిన వాళ్ళకి వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ లేదు రెండోసారి. మీరెందుకు అంత హడావిడి ఏం చూపిద్దని చెప్పి? రేపు పొద్దున మీకు ఏమైనా చెప్తుందని కదా, ఎవ్వడు తేగడు. దయచేసి స్పోర్ట్స్లో చూడండి, మిగిలిన స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఎంతవరకు చేయాలో అంతవరకే సెలబ్రేషన్ చేసుకోండి. మీకోసం ఎవ్వడూ రాడు. అండ్ ఐ రిక్వెస్ట్ పోలీస్ సిస్టమ్ కానీ, మన జ్యుడిషియరీ సిస్టమ్ కానీ కొత్త రూల్స్ ఉంటే అమెండ్ చేయండి. లేకపోతే క్రియేట్ చేసి ఇలాంటి నాన్ సెన్స్, న్యూసెన్స్ చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడేలాగా చూసుకోండి. అప్పుడు వీళ్ళు కూడా రిపీట్ చేయరు. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఏమనిపించిందో చెప్పండి. నేను ఇప్పుడు అందరి ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి చెప్పట్లేదు, కొంతమంది ఆర్సీబీ టాక్సిక్ ఫ్యాన్స్ గురించి చెప్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రతి ఫ్రాంచైజీకి టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు. గైనీలకి ఒక 10 గ్రాములు ఎక్కువ ఉంటారు. దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. సభకు నమస్కారం.